అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ మై ఛానల్ భవానీ సంతోష్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఉగాది పండుగ కదా, అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? ముందుగా మీ అందరికీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది పండుగని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? నేనైతే చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాను. ఇంకా నేనైతే ఉగాదిని ఎలా స్టార్ట్ చేశానంటే, మార్నింగే లేచినండి ఇంకా బయటకైతే వచ్చేసి వాకలంతా ఉడిచేసి ఇంకా కడిగేసుకొని ఇంకా ముగ్గులతో అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం పండుగ, మనందరి జీవితంలోని మొదటి పండుగ. ఈ పండుగ తర్వాత మనకు పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా ఉగాదితో మనం అంతా మంచిగా ఉండాలని అన్నీ స్టార్ట్ చేస్తాం. ఇంకా నేనైతే రంగుల ముగ్గులతో అయితే స్టార్ట్ చేసేసాను. నా దగ్గర అయితే కొంచెం కలర్స్ ఉన్నాయి, వాటితో అయితే అడ్జస్ట్ చేసి ఇలా రంగుల ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాను. నాకైతే మా పెద్దోడైతే చాలా హెల్ప్ చేశాడు. వాడైతే వీడియో తీస్తూ ఒక సైడ్ దోమలు కొడుతుంటే వాటిని అయితే కొడుతూ చాలా హెల్ప్ చేశారు. ఇంకా నా దగ్గర ఉన్న కొంచెం కలర్సే కాబట్టి వాటిని అడ్జస్ట్ చేస్తూ చిన్న ముగ్గునైతే వేసేసుకున్నాను. ఎలాగొచ్చిందో ముగ్గు అయితే చెప్పండి. ఇంకా వేప పువ్వు బౌల్ అయితే వేసుకున్నాను. మా పెద్దోడికి అయితే అమ్మ నువ్వు బౌలు వలే వేసో తెలుసా, అందులో ఉగాది పచ్చడి చాలా బాగుందని చెప్పేసి అన్నారు. అమ్మ ఇంకోటి వేయడం మర్చిపోయాను చెప్పేసి అన్నాడు. ఏటినన్నా ఇంకా వేటి మర్చిపోయాను వేయడం అంటే, అమ్మ నువ్వు చిలకలు వేయట్లేదమ్మా అని చెప్పేసి అడిగారు. సరే నాన్న వేస్తానులే, మన దగ్గర కలర్స్ తక్కువ ఉన్నాయి కదా అంటే, వేసేయమ్మా అని చెప్పేసి అన్నాడు. వేసిన తర్వాత ఏంటన్నాడు తెలుసా అండి, అమ్మ నువ్వు పికాకులు వేసావా, రామచిలకలు వేసావా, అర్థం అవ్వట్లేదమ్మా అన్న. ఏం చేయనండి మరి, నా దగ్గర ఉన్న ఆ కలర్స్ తోటి నేనైతే ఎలాగో అడ్జస్ట్ చేసి అయితే వేసాను. వాడేమో అమ్మ అవి రామచిలకలు కాదమ్మా పికాకులమ్మా అని చెప్పేసి అంటున్నాడు. అవి కలర్ కాంబినేషన్కి అలా కనిపిస్తున్నాయి కానీ అవి రామచిలకలేనా, మన దగ్గర కలర్ గ్రీన్ కలర్ తక్కువే ఉంది కదా అని చెప్పేసి అన్నాను. ఇంకా మేము ముగ్గులు వేసి ఆడేవాళ్ళు అంటే మా చిన్నోడు మా వారు అయితే ఇంకా ఉగాది పచ్చడికి సంబంధించిన వేప పువ్వు మామిడికాయలు అవి తేడానికి అయితే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చేసారండి. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసి ఇంకా మామిడి తోరణాలు అయితే కట్టడానికి మా వారైతే రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళైతే మామిడి తోరణాలు అయితే రెడీగా కట్టేశాడు. మామిడి తోరణాలు అంటే ఎటున్నాయి, ఇంటి ముందునైతే మామిడి చెట్టు ఉందండి. వాటిని అయితే 3 కొమ్మలు తెచ్చి మా వారైతే ముందునైతే తగిలించేశారు. ఇంకా మామిడి తోరణం అన్నది మన ఉగాది తెలుగు సంవత్సరం పండుగ కాబట్టి ఖచ్చితంగా మామిడి తోరణం అయితే కడతారండి. నేనైతే ఇలాగైతే చేసుకున్నాము. ఇంకా పూజకి సంబంధించినవన్నీ నేను స్నానం అది చేసి రెడీ చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. పూజకి రెడీ చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడికి రెడీ చేసుకున్నాను అనమాట. ఉగాది పచ్చడికి అన్నీ కట్ చేసుకొని అయితే ఉంచుకొని ఇలా రెడీ అయితే చేసుకున్నాను. మీరు ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? నా స్టైల్లో అయితే నేను ఉగాది పచ్చడిని ఇలాగే చేసుకున్నాను సింపుల్గా. ఇంకా మామిడికాయ వేసుకొని అందులో బెల్లం, వేప చిగురు, వేపిన శనగపప్పు, అరటిపండు, కొబ్బరి ముక్కలు, చింతపండు నానబెట్టి అవన్నీ కలిపి కొంచెం ఉప్పు కారం అయితే వేసి అయితే నేను ఇలా సింపుల్గా అయితే చేసుకున్నానండి. నాకు వచ్చిన విధంగా నేనైతే పచ్చడిని అయితే చేసుకున్నాను. మీరైతే ఎలా చేసుకుంటారు? నేనైతే ఇలాగే చేసుకున్నాను. ఇంకా టేస్ట్ అయితే బాగానే వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది, బాగానే వచ్చింది కాదు, కొంచెం పులుపు ఎక్కువైంది అన్నారు. మళ్ళీ అందులో కొంచెం బెల్లం అయితే యాడ్ చేశానండి. తర్వాత టేస్ట్ ఇంకా బాగా వచ్చింది. మన ఉగాది పచ్చడిలో అన్ని అనుభవాలని గుర్తు చేస్తుంది కదండి. మన జీవితంలో జరిగే ప్రతిదాన్ని గుర్తు చేస్తుంది ఈ ఉగాది పచ్చడి. మన జీవితంలో ఉన్న చేదు అనుభవాలు, తీపి గుర్తులు, ఇంకా వగరులో ఉన్న గొడవలు, కారంగా మమకారాలు అన్నీ గుర్తు చేస్తుందండి ఈ ఉగాది పచ్చడి అయితే. ఇంకా ఉగాది పచ్చడిని చేసేసుకొని దేవుడి మూలన అయితే పూజ చేసేసుకొని, పూజ అయిపోయిన తర్వాత మా పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి మా పతిదేవుని పూజ కూడా నేను చేసుకుంటున్నానండి. ఇంకా నా జీవితంలో అంతా మంచి జరిగి మన ఇద్దరి మధ్యన ఇంతే అన్యోన్యతంగా ఉండి ఎప్పుడు ఇలాగే సంతోషంగా మనం ఉండాలని దీవించమని అయితే మా వారికి అయితే నేను దండం పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలు మేము దండం పెట్టుకోవడం చూసి, అమ్మ మేము కూడా మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటామమ్మా, మమ్మల్ని కూడా బ్లెస్ చేయమా అని చెప్పేసి అడిగారు. ఇంకా నిజంగా చెప్పాలంటే మన పిల్లలు మనల్ని చూసి చాలా నేర్చుకుంటారండి. వాళ్ళని మనం ఎలా అయితే ప్రవర్తిస్తాం వాళ్ళు కూడా అలాగే నేర్చుకుంటారు. చూసారా మరి వాళ్ళైతే ఎలాగా అమ్మ మేము కూడా బ్లెస్ తీసుకుంటామని చెప్పేసి అడిగారు. ఇంకా మనకు ఉగాది అనగా గుర్తొచ్చేది కొత్త వస్తువులు అయితే కొనుక్కుంటాము. ఎలక్ట్రికల్ వస్తువులు, బంగారం కానీ కొత్త బట్టలు కానీ కొనుక్కుంటాము. ఇంకా అదే కాకుండా మేమైతే ఆడవాళ్ళం అందరమే వెళ్ళి పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కొనుక్కుంటామండి. ప్రతి సంవత్సరం కొనుక్కొని దేవుడి మూలన అయితే పెట్టుకొని దండం పెట్టుకొని గాజులు అవి వేసుకుంటామండి. ఇంకా అవైతే కొనుక్కోవడానికి మేము ఆడవాళ్ళందరమే, మా చుట్టుపక్కల ఆడవాళ్ళందరమే వెళ్ళి కొనుక్కొని అయితే తెచ్చుకుంటున్నాము. ఇంకా మీ ఉగాది ఎలా జరిగిందో
కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. నా ఉగాది అయితే ఇలా జరిగింది. అంతేకాకుండా మన ఉగాది అనగా గుర్తొచ్చేది పంచాంగం. పంచాంగం అందరూ చూపించుకున్నారా? అందరికీ ఎలాగుంది? ఎలాగున్నా మన జీవితంలో భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నడవాల్సిందే. ఇంకా ఉగాదిని అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి. మీరైతే ఎలా చేసుకున్నారో కొంచెం కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే అండి. మళ్ళీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. అందరి జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ